చిన్న తాళపు చెవి ద్వారా ఆ ఇంటిని మనం ఏ విధంగా స్వాధీనపరచుకోవచ్చో, నీవు ప్రార్థన చేయుట ద్వారా నీ జీవితాన్ని పాపములోనికి వెళ్ళకుండా, పాప మార్గంలో పడిపోకుండా, ఈ లోక సంబంధంలో ఉండిపోకుండా ఆ ప్రార్థన నీ జీవితాన్ని కాపాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంది. ఆ తలుపుతో పోలిస్తే, ఆ ఇంటికున్న ఆ తలుపుతో పోలిస్తే ఆ తలుపుకు వేసే తాళము చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆ తాళముతో పోలిస్తే ఆ తాళము తీయడానికి ఉపయోగించే ఆ తాళపు చెవి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఆ చిన్న తాళపు చెవి ఆ ఇంటిని ఏలేదిగా, లేకుంటే ఆ ఇంటిని వశపరుచుకునేదిగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, తలుపు చిన్నదే, కానీ దానికి వేసిన తాళం కూడా ఇంకా చిన్నది. ఆ తాళంలో ఉన్న ఆ తాళపు చెవి ఇంకా చిన్నదిగా ఉన్నప్పటికీ ఆ ఇంటిని మనము స్వాధీనపరచుకోవాలంటే ఆ చిన్న తాళపు చెవి ఎంతో ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆ చిన్న తాళపు చెవి మనిషి జీవితంలో ప్రార్థన. నీవు ఎంత ధనవంతుడిగా ఉన్నప్పటికీ, ఎంత బలము కలిగిన వాడిగా ఉన్నప్పటికీ, నీ జీవితంలో ప్రార్థన అనేది నువ్వు కోల్పోతే, ప్రార్థన అనేది నీ జీవితానికి లేకుంటే నీ జీవితాన్ని నువ్వు స్వాధీనపరచుకోలేవు. నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా, నీ జీవితంలో ఎంత పెద్ద శోధనలు వచ్చినా, నీ జీవితంలో ఎంత పెద్ద కష్టాలు ఎదురైనా, ఎంత పెద్ద ఆ నష్టాలు, ఆ వేదనలు, బాధలు ఎదురైనా, ఆ చిన్న ప్రార్థన ద్వారా నీ యొక్క జీవితము చక్కబెట్టబడుతుంది. ఆ చిన్న ప్రార్థన ద్వారా నీకున్న ప్రతి విధమైన సమస్య తీరిపోతుంది అనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, చిన్న తాళపు చెవి ద్వారా ఆ ఇంటిని మనం ఏ విధంగా స్వాధీనపరచుకోవచ్చో, నీవు ప్రార్థన చేయుట ద్వారా నీ జీవితాన్ని పాపములోనికి వెళ్ళకుండా, పాప మార్గంలో పడిపోకుండా, ఈ లోక సంబంధంలో ఉండిపోకుండా ఆ ప్రార్థన నీ జీవితాన్ని కాపాడుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. అందుకే దేవుని వాక్యము ఏమని తెలివిస్తుందంటే, 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, ఎడతెగక ప్రార్థన చేయుడు అంట. ఎప్పుడు మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఆ ప్రార్థన చేసే వారముగా ఉంటే మన జీవితాన్ని మనము స్వాధీనపరచుకొని ఒక నూతనమైన, ఒక ఉన్నతమైన జీవితంగా జీవించే వారముగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.